ప్రతిరోజు ఇదో గొడవ. సార్, ఒక కొత్త కేసు వచ్చింది. ప్రస్తుతానికి ఏదో సెల్లో ఉంచు. సెల్ లేవు, ఖాళీ లేవు సార్. తను లేడీ. అయితే నువ్వే ఏదో చెయ్యి. ఓకే సార్. నన్ను చంపడానికే వాడొచ్చాడు. చంపాలనా? ఎందుకు? నేను ప్రాణాలతో ఉంటే వాళ్ళని ఎప్పటికైనా చంపేస్తానన్న భయం కావచ్చు. అర్థం కాలేదు. నేను, మా నాన్న, మా చెల్లెలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీలో ఒక మంచి ఉద్యోగం దొరికి బెంగళూరు వెళ్ళాను. ఓ 3 నెలలు అయిన తర్వాత ఎంతో ఆశతో మా నాన్నని చెల్లిని చూడడానికి మా ఊరొచ్చాను. గాజువాక వెళ్ళాలి, వస్తారా? కూర్చోండి. కొంచెం తప్పండి. ఏమిటి ప్రాబ్లం? నువ్వెవరు? దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీర్చడానికి పైనుంచి దిగి వచ్చిన దేవతవా? చూడండి, ఇందాక నుంచి వీళ్ళిద్దరూ మా అమ్మాయిని ఒకటే ఏడిపిస్తున్నారు. ఇక్కడ ఇంతమంది ఉండి కూడా ఏ ఒక్కరు ఇదేం అన్యాయం అని అడగటం లేదు. ఏంటి, నువ్వేమన్నా అడుగుతావా? అవునరా, ఏమంటావు? వద్దమ్మా, మా వల్ల గొడవ జరగటం నాకు ఇష్టం లేదు.
మమ్మల్ని అల్లిస్తే చాలు. ఒక అమాయకురాలికి అన్యాయం జరుగుతుంటే రక్షించడం మానేసి అందరూ ఇలా వేడుకు చూస్తున్నారే. ఇది ఇక్కడ మామూలేనమ్మా, వాళ్ళు పెద్దింటి పిల్లలు. నీ భార్యకో బిడ్డకో ఇలా జరుగుంటే మీసాలు పెట్టుకున్నంత మాత్రాన మగాళ్ళు కారు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? నువ్వేమన్నా లేడీ బాసువా? అరే అక్కయ్య, ఇదిగో. బాగున్నావా అక్కయ్య? ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? ఇంత ఆలస్యమైంది? ఇలా వచ్చే దారిలో చిన్న పని పడిందిలే, అది పూర్తి చేసుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. ఏమైంది అసలు? నీ కూతురికి ధైర్యం ఎక్కువ కదా అన్నయ్య. ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఈ కాలంలో ఆడవాళ్ళు బతకలేరమ్మా కదా సుజీ? సరే సరే, లోనికి పోదండి. రా. సతీష్ నీకు తెలుసుగా? ఎందుకనో తెలియదు అక్కయ్య, అతనంటే నాకు చాలా ఇష్టం. ఏమిటి అమ్మ దొంగ, అప్పుడే నువ్వు లవ్ లో పడ్డావన్నమాట. నేను అనుకోనే లేదులే. ఇంకా నువ్వు నా కళ్ళకి చిన్నపిల్లలాగే కనిపిస్తున్నావు. అది సరే గాని నువ్వంటే అతనికి ఇష్టమేనా? ఏమో నాకు తెలీదు. సరేలే, లవ్ చేయడం మాత్రం తెలుసా నీకు? ఏమో, నాకు ఈ రొమాన్స్ లో అంత థ్రిల్ ఉన్నట్టు అనిపించడం లేదు. పోతే మీ పెళ్లికి మన నాన్న ఒప్పుకుంటారో లేదోనని అనుమానంగా ఉంది. సరేలే, నేను మాట్లాడి చూస్తాగా. నువ్వేమీ టెన్షన్ అవ్వకుండా హాయిగా నిద్రపో. నాకు బాగా టైర్డ్ గా ఉంది. గుడ్ నైట్. ఝాన్సీ, ఊరికే ఇలా ఎక్సర్సైజ్ చేయడం కంటే కర్రసామోది నేర్చుకున్నా బాగుండేది. నువ్వు వెళ్ళి నేర్చుకోనన్నా. నా గురించి కాదమ్మా, నాకెలాగూ వయసు అయిపోయింది. నాన్న మనం జాగ్రత్తగా ఉండాలి. అక్క బ్లాక్ బెల్టడా? చాలా ఊరుకోవే. ఆడవాళ్ళు కరాటే నేర్చుకోవడం చాలా మంచిది తెలుసా? పో అక్కయ్య, మనం జాగ్రత్తగా ఉంటే ఇవేమీ అక్కర్లేదు. ఏడ్చోలే నీ మొహం. నా గురించి నీకు తెలియదు అక్కయ్య. ధైర్యం ఉంటే నాతో ఫైట్ చేసి చూద్దాం. ఓహో, కొట్టుకో. మొత్తానికి సరే, పిల్లలు. చూడు. నాన్న నేను వెళ్తున్నా. ఆ, సుజయ్, ఇదిగో. నువ్వు ఇంకా వెళ్ళలేదా? బయలుదేరుతున్నాను ఆంటీ. నాన్న నేను వెళ్తున్నా. నాన్న నేను కాలేజ్కి వెళ్తున్నా. నాన్న నేను కాలేజ్కి వెళ్తున్నా. నాన్న హాయ్. నువ్వు ముందు బయలుదేరు, నేను వచ్చేస్తాను. ఓ, నాన్న నేను కాలేజ్కి వెళ్తున్నా. నాన్న నేను కాలేజ్కి వెళ్తున్నా. నాన్న చూస్తే ఏమనుకుంటారు? ఆయన కూడా ఈ వయసు దాటొచ్చిన వాడే. కూర్చోవా. ఇదిగో ఓయిగి అన్నావంటే కూర్చోవా. ఓకే.
గుడి దగ్గర నీ వ్యాపారం ఎలా ఉంది? కార్తీక మాసం కదా, బాగానే ఉంది. ఓహో. ఆ, మాస్టర్ గారితో పనుంది, 2 గంటల్లో వచ్చేస్తాను. ఏంటి 2 గంటలా? అదే నిమిషాలు గంటలు అవుతాయి, అలాగే గంటలు నిమిషాలు అవుతాయి. ఇది అందరి జీవితాల్లోనూ సర్వసాధారణం కదయ్యా. ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. త్వరగా రండి. మాస్టారు, మాస్టారు, ఆ, 4 రోజుల నుంచి అనుకుంటున్నాను తమరిని వచ్చి కలవాలని, కానీ ఏదో పనులుండటం వల్ల కుదరలేదు. అప్పు తీర్చడానికే కదా నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు చూస్తే కష్టాల్లో ఉన్నావు. నా బాకీ గురించి నువ్వేమీ దిగులు పడకు, సావకాశంగా ఇవ్వు. అది పద్ధతి కాదు కదా. పోతే మీకు విషయం చెప్పాలి. ఏమిటది? అది నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటున్నారు. అది ఈ ఊళ్ళో వాళ్ళకి అలవాటే అనుకోండి, అందుకే వాటిని నేను నమ్మలేదు. కానీ కళ్ళతో చూసిన తర్వాత దాన్ని నమ్మకుండా ఉండలేం కదా. నాంచకుండా అసలు విషయం చెప్పు. మన సుజిత ఆ సతీష్ బండిలో వెళ్ళటం నాకెందుకు తల కొట్టేసినట్టు అనిపించింది. నాకెందుకు అదోలా అనిపించింది. ఈ విషయం తమతో చెప్పాలా వద్దా అని తటపటాయించాను. కానీ అది నాన్న ఇప్పుడు ఏమైందని? అది కాదు, నీ చెల్లెలు సుజిత పెళ్ళీడు వచ్చినా కూడా ఇంకా చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తోంది. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది నాన్న. వయసులో ఉన్న ఆడపిల్ల గనక ఇది సహజమే. అందువల్ల ఆ విషయం నాకు తెలుసమ్మా. మీ ఇద్దరి కోసమే నేను బతుకుతున్నది. అందుకే నేను 2వ పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయాను. ఆ విషయం వదిలే. నువ్వే ఎలాగైనా నీ చెల్లెడికి నచ్చ చెప్పాలి. పెద్దదానివి నువ్వు ఉండగా. నా గురించి నువ్వే దిగులు పడక నాన్న. నా యాంబిషన్ ఏమిటో నీకు బాగా తెలుసు కదా. దానికి దీనికి ముడిపెట్టకు. నాకు కొన్ని బాధ్యతలున్నాయమ్మా. ముందుగా నీ పెళ్లి జరగాలి, తర్వాతే తను. అది నువ్వు అర్థం చేసుకుని నీ చెల్లెల్ని తొందరపడొద్దని చెప్పు. ఏమిటి నీ ఉద్దేశం? ఏమీ తెలియని ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వంచి మోసం చేద్దామనా? లేక నేనలా వద్దు, నేను చెప్పేది విను. చూడు, ఇప్పుడే పెళ్లి చేసుకునే వయసు మీ ఇద్దరికి వచ్చిందని నాకు అనిపించడం లేదు. అర్థమైందా? వయసు వచ్చిందని నేను చెప్పడం లేదు. మేము వెయిట్ చేస్తాం, కానీ మా ఇద్దరికి పెళ్లి చేస్తామని మీరు మాట ఇవ్వాలి. దీనికేమంటారు? బట్ 1 కండిషన్. నేను ఒప్పుకున్నాను కదా అని దాన్ని మీరు మిస్యూజ్ చేయకూడదు. లేదు, ఎన్నటికీ అలా జరగదు. నన్ను నమ్మండి. ఓకే, ప్లీజ్ వెయిట్. దాని పరీక్షలు పూర్తవగానే నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. పెళ్లి మాట వినగానే నా హృదయం మధుపముల నా మనసు తుళ్ళి తుళ్ళి ఆడి పాడి, మధుపముల నా మనసు తుళ్ళి తుళ్ళి ఆడి పాడి, మలచిన మనసులి వేదికగా జరుగును కళ్యాణం వేడుకగా. సన్నాయి మిలాను గుండెలోని చప్పుడల్లి మోగిరా, పెళ్లి మాట వినగానే నా హృదయం
వచ్చే మాఘమాసం కళ్యాణ ఘడియల కోసం విరహాల చరసాలకు ఈ కోలు యువగా పువ్వులతో ఇక సావాసం వెన్నెలే మన నేస్తం తనువేమో కాముని ధనువుగా మారినా వేసుకొని నువ్వు నేను పందం మన్మధుణ్ణి ఓడించి వేదా వేసుకొని నువ్వు నేను పందెం మన్మధుని ఓడించి వేదా నిద్దులకి సెలవిచ్చి పెదవులకి పని చెప్పి ముద్దు ముద్దు హత్తుకుంటూ సాగుదా పెళ్లి మాట వినగాని నా హృదయం ఇది చూడువా తిలగూయలా ఇద్దరిది ఊపిరొకటే సాగాలి కలకాలం కనులు నాలుగు రెండుగా వెలగాలి చిరకాలం కలనైన వీడిపోక కలిసి మెలిసి ఉండాలి చేసుకున్న బాసలన్నీ వాడిపోక పండాలి నెలవంక సాక్షిగా నీడు కలలన్నీ పండాయి చూడు నెలవంక సాక్షిగా నేడు కలలన్నీ పండాయి చూడు చిగురాకు పొదరింక సిరిమల్లె గుబురింక నీకు నాకు జరుగుతుంది శోభనం పెళ్లి మాట వినగానే నా హృదయం ముగి చూడు ఆశలమూయలా పెళ్లి మాట వినగానే నా హృదయం ముగి చూడు ఆశలమూయలా ఎరా రాముడు ఎక్కడికి వెళ్ళలేదా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నవ్వుతూనే ఉంటావు. ఏంటది? శనక్కాయలా? విరోచనాలు అవుతారా బడవ? ఏమిటో అంకుల్, వయసు పెరుగుతుందా గానీ ఇతనికి బుద్ధి పెరగడం లేదు. ఇక ఎంతేనేమో. నానెక్కడమ్మా? పెన్షన్ కోసం వెళ్ళారు. ఏమైనా చెప్పాలా? నానొచ్చాక ఈ డబ్బులు ఇవ్వు. ఏమా బెంగళూరు ఎప్పుడు వెళ్తున్నావు? రేపే వెళ్ళాలి అంకుల్, లీవ్ లేదు. నార్త్ ఇండియన్ కంపెనీ కాంట్రాక్ట్ మాకే వచ్చింది. ఆ పని చూడాలి. నువ్వు ఇంకా ఇలాగే ఉంటే ఎలాగమ్మా? నాన్నకు వయసు అయిపోయింది కదా, ఇక అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలి. సుజిత లవ్ విషయం నీకు తెలుసు కదా. అదిగో నానొచ్చారు. ఏమిటయ్యా చాలా రోజులైంది నేను చూసి. ఒక బడ్డీ నువ్వు ఏదైనా పెద్ద వ్యాపారం చేస్తే నీ దర్శన భాగ్యమే దొరకదేమో. అంకుల్ ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికే వచ్చారు. ఇప్పుడు డబ్బు ఎవరు అడిగారమ్మా? అప్పు తీర్చకపోతే ఇతనికి నిద్రే పట్టదనుకుంటాను. చూడు, మీ ఆవిడ్ని పిల్లల్ని తీసుకుని అప్పుడప్పుడు వస్తూ ఉండమని చెప్పాను కదా. అలాగే మాస్టారు, కొట్టు వదిలేసి వచ్చాను, నేను వెళ్తాను. వస్తాను రా రాముడు. పడ్డట్టుంది. పోవే, అప్పుడే వెళ్తున్నావా? పదవే, మనం కూడా వెళ్దాం. పద పదరాముడు. త్వరగా రా, రమ్మంటుంటే. నేను చెప్పలేదే? అవును, నిజమే. తమాషా చేయకండి. మేమేం తమాషా చేయడం లేదు, ఉన్నమాట అంటున్నావు. చెప్పవే ప్లీజ్. 5 minutes.
లవ్వర్ని కలవడానికి ఎంత ఆరాటపడుతుందో చూసావా? ఏ టైం ఎంత అయిందో తెలుసా? కాస్త లేటుగా వెళ్తే కొంప పలుకుతుందా? నాకు టైం వస్తుందిలే. 5 నిమిషాలు 5 గంటలు కాకుండా చూడు. ఇది ప్రేమ వ్యవహారం. థ్యాంక్ యూ. వీడితో ఎప్పుడు ఇదే గొడవరా. ప్రోగ్రాం కోసం మనం చాలా దూరం వెళ్ళాలి. బ్రండెక్కరా బ్రండెక్కు. ప్రోగ్రామ్ ట్రైన్కి ఇవ్వాలి, లేకపోతే తంతారు. ఈ ప్రోగ్రామ్ జరిగినా జరిగేది అదేలే. వీడు చెప్పేది కామెడీ, మీరు చెప్పేది ట్రాజెడీ. వాళ్ళే ఆపరా, ఇదేదో స్టేజ్ మీద చేస్తుంటే 4 డబ్బులు వచ్చేవి. పోయా, అది నీ వల్ల కాదుగా. ఇడియట్. ఇడియట్ నీ బాబురా. వాడిని క్షమించేరా. క్షమించాల్సింది మనం కాదు, ఆడియన్స్. ప్లీజ్ 1 మినిట్. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. టంటంటంటే ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు. అదిరింది. థ్యాంక్ యూ. ఎలా సతీష్, ఒకవేళ అమ్మాయి నిన్ను చూడడానికి రాకపోతే మన ప్రోగ్రామ్ వెళ్ళమా? వెళ్ళాం. వెరీ గుడ్. నిజంగా నీది అమర ప్రేమరా బాబు, ఊరు ఒప్పుకుంటున్నా. హీరోయిన్ వస్తుందిరా. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ప్రియ స్నేహితులారా, అదుగో చూడండి, మనం ఇంతవరకు ఎదురు చూస్తున్న మన ప్రియ కథానాయకి సుజిత. ఇచ్చామంటే తంత అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లమెల్లగా రాజహంసలా వస్తోంది. అదేంట్రా స్లో మోషన్ లో వస్తుంది. పెంచు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. కరిగే నింగి చినికయ్యింది, చినికే చెడపట పాటయ్యింది, చెడపట పాటే తాకిన్నేలా చిలకలు వాలే చెట్టయ్యింది. ఈసారి ప్రోగ్రాం గుంటూరులో రావడానికి 2 రోజులు అవుతుంది. కాలేజీకి ఏదో వెళుతున్నావు, నేను డ్రాప్ చేస్తాను పద. భయపడకుండా కారు రా. హలో రావయ్యా, వచ్చేసారి చూసావా? ఎంతకాలం అయింది మనం కలిసి. ఇన్ని రోజులు ఏమైపోయారు? మీలా కాదుగా నేను మంత్రి గారు. నేను పీడబ్ల్యూడి మంత్రిని అయ్యాక ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ప్రతిపక్షాలతోటి, ఈ పత్రికల వాళ్ళతోటి. టెన్షన్ లేని రోజంటూ లేదనుకో. నాకు తెలిసినంత వరకు ఈ పదవి చాలా తలనొప్పి. ఓహో, మంత్రి పదవి కొండలు పిండి చేసే పనేం కాదు కదా. కబుర్లు చెప్పకండి. నీకు చెప్పినా అర్థం కాదులేవయ్యా ఇందులో ఉన్న టెన్షన్. నేను ఒక విషయం చెప్పనా? లంచాలు తీసుకుని పాకెట్లు వేసుకునేటప్పుడు టెన్షన్ ఉండదుగా. నువ్వేం ఊరికే ఇవ్వడం లేదుగా. అది కరెక్టే, నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడను. కానీ 10 ఖర్చు పెడితే 100 రావాలి. ఇదేమన్నా పేకాడు అనుకుంటున్నావా? అందులో డౌట్ ఏముంది? దానికి దీనికి ఏమీ తేడా లేదు. నేను పేకాట రేసులు ఆడే ఈ లెవెల్కి వచ్చానంటే నమ్మండి. నీ దగ్గర ఉన్న డబ్బులతో నన్ను మంత్రి గారిని కొనేయాలనుకుంటున్నావా ఏంటి?
నాకు అలాంటి ఐడియా ఏమి లేదు. ఒట్టి మాటలతో ప్రయోజనం ఏముంది ఖాదరు? ఏదైనా రిలాక్సేషన్ కావాలి. ఏమంటావు కమిషనర్? మరి కావద్దు. నీకు అర్థమైందయ్యా కమిషనరు, కానీ ఈ ఖాదర్కి ఇంకా అర్థమైనట్టు లేదు. చూడు, కోట్లు గడించే కాంట్రాక్ట్ కదయ్యా నీకు ఇచ్చాను. ఫార్మాలిటీస్ ఏవి చూడలేదు తెలుసుగా. అలా రండి దారికి. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను. ఓ చక్కని చిలకని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచాను. కల్తీ లేని బంగారం. మరి ఎందుకయ్యా ఆలస్యం చేస్తున్నావు? వెంటనే ఏర్పాటు చెయ్యి. అలా తొందరపడకండి. నేను చెప్తున్నాను కదా, తొందరలో ఏర్పాటు చేస్తా. అరే సుజీ, ఏంటి ఇలా వచ్చా? సతీష్ ఉన్నాడా? నేను చూడాలి. వద్దు, ఇప్పుడు చూడడానికి కుదరదు. ఎందుకని? లోపల ఏం చేస్తున్నాడు? అతను ఇప్పుడు పని మీద ఉన్నాడు. అయ్యో సుజీ, లోపలికి వెళ్ళొద్దు. అతను చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాడు. సతీష్, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను సతీష్. నాకు అన్యాయం చేయకు సతీష్. నువ్వు కావాలంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ప్లీజ్ సతీష్, నాకు అన్యాయం చేయవుగా. పాల పిట్టరు అది పసిడి బొమ్మరా, నడయాడే పూల కొమ్మరు. మంజువాణిరు అది మధుర వీణరా, తేనెలూరు పాట తానురు. ఆలక మానాలి నువ్వు నాదరికి చేరొచ్చినావు. ఈ గిల్లి కజ్జాలు వద్దే వద్దు. తరత 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 తరత. పాల పిట్టరు అది పసిడి బొమ్మరా, నడయాడే పూల కొమ్మరు. పైనే ఆ కోపము, లోన విరితాపము, చూపుల్లో ఆహ్వానము, పెద వెనకే దరహాసము. రారా చెయ్యి పట్టు నాతో జట్టు పట్టు, నీవే నాలోన ఉంది ఒట్టు. రారా చెయ్యి పట్టు నాతో జట్టు పట్టు, నీవే నాలోన ఉంది ఒట్టు. నమ్మకుంటే వెళ్ళిపోవే టాటా బై బై. పాల పిట్టరు అది పసిడి బొమ్మరా, నడయాడే పూల కొమ్మరు. రాను అనుకోకే చింపాంగి చెల్లి నీవే, రంభవని రెచ్చిపోకే చంబలకడి పంబ నీవే. రావే వగల మారి నాతో తగవు మారి, లవ్లీ డ్యూయట్స్ పాడుకుందా. రావే వగల మారి నాతో తగవు మారి, లవ్లీ డ్యూయట్స్ పాడుకుందా. వాళ్ళకింకా మానకుంటే టాటా బై బై. పాల పిట్టరు అది పసిడి బొమ్మరా, నడయాడే పూల కొమ్మరు. మంజువాణిరు అది మధుర వీణరా, తేనెలూరు పాట తానురు. ఆ అలక మానాలి నువ్వు నాదరికి చేరొచ్చినావు. ఈ గిల్లి కచ్చాలు వద్దే వద్దు. తరత 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 ఏంటో అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఇంకో 2 రోజులు ఉండొచ్చుగా. ఏమిటి సుజేది చిన్నపిల్లల? చెప్పానుగా వచ్చే నెల వస్తానని. ఏడవకూడదు.
ఆంటీ నాన్న వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వస్తా సుజీ. పార్వతి, వస్తున్నానండి. పిల్లలు పడుకున్నారా? ఎక్కడండి, మీరు వచ్చేదాకా పడుకోమని మొండికేశారు. నాకు తెలుసు నేను వచ్చే వరకు పిల్లలు పడుకోరు అని. రా, రా, రా. నాకు గొలుసు తెచ్చావా? అయ్యో మర్చిపోయానమ్మా. రేపు తీసుకొస్తా. సరే. ఇదిగో తీసుకో. నాకు లేదా నాన్న? నీకు లేకుండానా? రేపు మర్చిపోయానని చెప్పవుగా? లేదమ్మా, రేపు ఎలాగైనా ఖచ్చితంగా తీసుకొచ్చిస్తాను. ఇక వెళ్ళి తినేసి పడుకోండి. రావా? రేపైనా మర్చిపోకుండా తీసుకురండి. చూడు, నా జ్ఞాపకం లేక కాదు, డబ్బులు లేక తేలేదు. ఏం చేయమంటావు చెప్పు? ఇప్పుడేగా కాలు చెయ్యి కోడేసుకుంటున్నావు, అది కూడా ఆ మాస్టర్ గారి దయ వల్ల. పిల్లలు భోంచేశారా? చాలండి సంబడం. పిల్లల మీద ఏదో ప్రేమ పొంకొచ్చినట్టు. మీకు ఆకలి అయితే అన్నం పెడతాను రండి. నాకు అవతల బోల్డ్ పనులున్నాయి. నేను కాసేపు ఆగి తీరిగ్గా భోంచేస్తాను. ఇప్పుడు నీతో ఇంకొక పని ఉంది, రా చెప్తా. దీనికి తక్కువ లేదు. హలో, అవును సుజీ ఫస్ట్ బిఏనా? ఓహో, ఎక్కడన్నారు? సిడిఆర్ హాస్పిటలా? అలాగే చెప్తాను. ఓకే. అంకుల్, ఏంటమ్మా? నాన్న కొంట్లో బాలేక హాస్పిటల్లో చేర్పించారట. మీరు కాస్త తోడుగా వస్తారా? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. సుజీ కదూ? అవును. మీ నాన్నగారు లోపల ఉన్నారు, వెళ్ళి చూడండి. మేడం, తను వెళ్తే చాలు. డాక్టర్ గారు ఇంకెవరిని లోపలికి రానివద్దన్నారు. నేను కూడా. మీకేగా చెప్పాను. మా నాన్న ఎక్కడ? నాన్న? ఎవరి నాన్న? నువ్వేం కంగారు పడకు, త్రిమూర్తుల్లాగా మేము ముగ్గురు ఉన్నాం ఇక్కడ. డోంట్ వరీ పాప, ఈ విషయం ఎవరికి తెలీదు. మర్యాదగా చెప్పినట్టు వినడం నీకే మంచిది. ఆ రోజు నీ మీద చెయ్యి వేసినందుకు నువ్వు నన్ను చెప్పుతో కొట్టావు, అది నేను మర్చిపోలేదు అమ్ముడు. అదేమిటది కాల్ అంటారు? ప్రోటోకాల్. దానిలాగా ఫస్ట్ మంత్రి, తర్వాత కమిషనర్, ఆ తర్వాత నేను. ఏమైందమ్మా? ఏయ్,
నిన్ను ఇక్కడేమీ జరగలేదు, నువ్వేమీ చూడలేదు, అర్థమైందా? అమ్మా సుజీ, ఏమైందమ్మా? ఒంట్లో బాగోలేదా? సమస్తకర్మార్పణం భవతి కరోమి జ్ఞాన్ సమస్తమపరాధం క్షమస్వజగల్పదే జనన మరణ దుఃఖాభవం జగన్నాథం జనాయక కోడి సదృశ్య ప్రభం రామం సరసారసయుగస్తు దృశ్య శరశాపం కరుణాగరం కాళజలదాభాసం రామం అనగంచిర దివ్యాంబరం రమావారం కమలదళలోన విమల విలోచనం సాక్షాదీశ్వరం పురుషోత్తమం యోగేశాత్మజయాగు మహల్యగాను యోగేశ్వరనా అమ్మా ఝాన్సీ, తలుపు తీయమ్మా, తలుపు తీ. ఇంతసేపు నీ కోసం ఎదురు చూస్తున్నావు, తీయమ్మా. అమ్మా, చివరిసారిగా మీ చెల్లెలు చూడవా? తలుపు తీ తల్లి, తలుపు తీ. ఝాన్సీ, వద్దని చెప్పానుగా. కరిగనే పున్నమి వెన్నెల పూలారాలని లేత నవ్విలా మంచులా కరిగనే పున్నమి వెన్నెల పూలారాలని లేత నవ్విలా చిరుదీపమే ఆరేనులే చితి మంటల
రగిలేనులే చీకటై పూయని బ్రతుకు మాకిలా మంచులా కరిగని ఉన్నమి వెన్నెలా పూలా రాలిని లేత నవ్విలా మరుభూమిగా మారే ఆ పూవనం చిగురులే వేయున వాసంతం మరుభూమిగా మారే ఆ పూవనం చిగురులే వేయున వాసంతం కాలమే మాన్పని గాయమిది దేవుడే తీర్చని శోకమిది మంచులా కరిగని ఉన్నమి వెన్నెలా పూలా రాలిని ఈత నవ్విలా మీరెవరు? ఏం కావాలి? ఏం కావాలి చెప్తారా రా? ఏయ్, రా, అయ్యో, బయటికి రా. ఏమిటిది? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. అజయ్, వదలండి. ఎవరి ముందు కూర్చో, వా. రా. నువ్వేది మనసులో దాచుకోలేవు కదూ. అది చాలా మంచి లక్షణం. కానీ అది మా ప్రాణం మీదకి వచ్చిందే. మంచి వాళ్ళు ఎప్పుడు ఈ భూమి మీద ఎక్కువ రోజులు బతికుండరు తెలుసా? అది నీకు ఇప్పుడు అర్థమవుతుందిలే. వీళ్ళెవరో తెలుసా నీకు? ఈయన గౌరవనీయులైన పీడబ్ల్యూడి శాఖ మంత్రి దివాకర్, ఆయన సిటీ పోలీస్ కమిషనర్ భద్రం గారు, ఇకపోతే నేను. నా గురించి వదిలే. వీళ్ళు నష్టపోయేది ఏమిటో తెలుసా నీకు? వీళ్ళ పదవి, పరువు. నేను నీకు ఆ రోజే చెప్పాను, మా విషయం బయటకొస్తే నీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుందని. మేమేదైనా తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తాం. అందుకే ఇదంతా. పోతే ఇది కాసేపటి ముందు నువ్వు రాసిన లెటర్. ఈ లెటర్ చదువు కాదా? వద్దులే, వీడే చదువుతాడు. చదువు. ఇలా ఇవ్వు, నేను చదువుతాను. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. ఇంకా సేపట్లో నువ్వు శవమై పడి ఉంటావు. అదుగు అక్కడ. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నావని జనం చెప్పుకుంటారు. మమ్మల్ని మా పదవుల్ని కాపాడుకోవడానికి ఇది చెయ్యక తప్పలేదు. ఇదిగో ఇక్కడ ఉంచుకో. నువ్వు దూకుతావా, మమ్మల్ని తొయ్యమంటావా? వద్దు సార్, దయచేసి నన్ను చంపకండి. నాకిద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నేను పోతే వాళ్ళ నాథలు అయిపోతారు.
పీడబ్ల్యూడి మినిస్టర్ దివాకర్, సిటీ పోలీస్ కమిషనర్ భద్రం, కాంట్రాక్టర్ ఖాదర్ అలీ. వీళ్ళు ముగ్గురు కలిసి నా చిన్న కుమార్తె సుజితని అతి క్రూరంగా, దారుణంగా, పైశాచికంగా మానభంగం చేశారు. అది తట్టుకోలేని నా కూతురు సుజిత ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ విషయం బయట పెట్టాడన్న కారణంతో కిళ్ళీ షాపు యజమాని రామయ్యని ఆత్మహత్య అనే నాటకంతో ఆ ముగ్గురు హత్య చేశారు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఏం భాష, ఏం ప్రెజెంటేషన్! ఆహాహా, ఒక సూపర్ హిట్ సినిమాకి డైలాగులు రాసినట్టుగా ఉంది. ఏరా ముసలోడా, నువ్వు నీ కూతురు కలిసి ఏం సాధిద్దామని? అసలు నాకు తెలియకడుగుతాను, ఏ ధైర్యంతో వీళ్ళ ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చారు? ఈ ఒక్క కంప్లైంట్ చాలు నిన్ను, నీ కూతుర్ని అరెస్ట్ చేసి లోపల తోయడానికి. నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు తృప్తిగా ఉందా? కంప్లైంట్ బుల్షిట్. ఇలాంటి ఆపవే దొంగ ముండ. నోర్మై, దొంగ ముండ నీ ప్రయాణం ఏంటుంది? ఇక్కడికి రావడానికి ముందే నాకు తెలుసు నీలాంటి చెంచగాళ్ళు ఉన్నంత వరకు మాకిక్కడ న్యాయం దొరకదని. అయినా మా నాన్న మాట కాదని లెక్క ఇక్కడికి వచ్చాను. జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. నాకు తెలుసురా నువ్వు వాళ్ళ తొత్తువేనని. నా మీదే చెయ్యెత్తావు కదూ, దాన్ని నరికేస్తాను. నేను ఆరంభించబోతున్నాను యుద్ధాన్ని. నువ్వు ఇక్కడే ఉంటావుగా, ఆ రోజు చూస్తాను ఆ విశ్వరూపాన్ని. మా ఇంటి టేక్ కేర్. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రామయ్య ఆత్మశాంతి కోసం ఇది. నేనెవరో తెలియడం లేదు కదూ, ఝాన్సీ రాణిని. మీరు అన్యాయంగా నాశనం చేసిన అమాయకురాలు సుజిత అక్కని. నా చెల్లెల చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరండి? ఏం కావాలి? ఎక్కడ ఝాన్సీ? రమణ బయటికి. ఏమిటైన ఉద్దేశం? నువ్వెవరితో పెట్టుకుంటావో తెలుసా? నీ చెల్లెలకి ఏమైందో నీకు అదే గతి.
నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది, పట్టు కట్టయింది. నా కూతురికి పిచ్చి పట్టింది, పట్టు కట్టయింది. నా కూతురికి పిచ్చి పట్టింది, నా కూతురికి పిచ్చి పట్టింది, నా కూతురికి పిచ్చి పట్టింది, నా కూతురికి పిచ్చి పట్టింది. ఆ విధంగా పిచ్చిదానని చెప్పి నన్ను ఇక్కడ పడేశారు. నాకు తెలుసు వాళ్ళ నుంచి నన్ను కాపాడడం కోసమే నాని పనిచేస్తుంటారు. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. దిగులు పడకు, వాళ్ళంతు చూడాలి. ఆ శక్తి యుక్తి నీకున్నాయి, కానీ ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. నీకు తోడుగా నేనుంటాను ఎప్పుడు. సార్, మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరో వచ్చారు. నో, ఇప్పుడు ఎవరిని అలౌ చేయొద్దు. ఓకే సార్. ఝాన్సీ, నేనటి నుంచి ఏమీ తెలియదు. ఆకలిగా ఉండుంటావు. ఇదిగో. ఇది ఎలా వచ్చింది? తర్వాత చెప్తాను, ముందు తిను. మనం అనుకున్నట్టుగానే వాళ్ళు మనల్ని వెతుకుతూ ఉంటారు. మనం ఊహించిన విధంగా చాలా మంచి సేఫ్టీ ప్లేస్కి వచ్చి చేరుకున్నాం. ఇక ఆ దేవుడు కూడా మనల్ని కనుక్కోలేడు. బట్ మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నాకేం అర్థం కావడం లేదు. భయపడకుండా ఎలా ఉండమంటావు? టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి. తోక తొక్కిన పావా పిల్ల తన పగ తీర్చుకోకుండా మనల్ని ఊరికే వదిలిపెట్టదు. ఆ ఝాన్సీ మనల్ని ఏమీ చేయలేదయ్యా. నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకు, నేను చూసుకుంటాను. 24 గంటల్లోగా అది నా ఎదురుగా ఉంటుంది. ఆ తర్వాత నేను దాని షేపులు మార్చేస్తాను, చూస్తూ ఉండు. మంత్రి గారు కూడా ఇదే మాట చెప్పారు. మీకేమయ్యా మంది మార్బలం ఉన్నాయి, నన్ను కాపాడడానికి ఎవరున్నారు అని. నేను మంత్రి గారు నీకు అండగా ఉన్నంతకాలం నీ వెంట్రుకు కూడా ఇక్కడెవరూ పీకలేరయ్యా. నీ మాటలు నేను నమ్మొచ్చంటావా? నిజం చెప్పబోయా కమిషనరు? నిజమయ్యా, నేను చెప్తున్నానుగా. ఓకే. అల్లాహు అక్బర్ అల్లా. నాకే శిక్ష విధించనున్నావు? ఎలా ఉన్నాను? సూపర్. ఈ వేషంలో ఇప్పుడు నీ కన్న తండ్రి కూడా నేను గుర్తించలేడు. ఓకే, లెట్స్ ప్రొసీడ్. హలో. కమిషనర్, ఆ పార్టీ నాకు ఫోన్ చేశారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పబ్లిక్ బూత్ నుంచి. నా సెల్ అవుట్ ఆఫ్ ఆర్డర్. మరొక విషయం, ఇప్పుడు ఫోన్ చేసింది వేరే విషయానికి. మన టెన్షన్ తగ్గడానికి ఓ చిన్న ఏర్పాటు చేశాను. ఒక కొత్త ఏర్పాటు అనుకో. చూస్తావుగా, అరబిక్ లేడీ కువైట్ నుంచి రాత్రి ఫ్లైట్ కి వచ్చింది. నీ టెన్షన్ పూర్తిగా తగ్గించేస్తుంది.
అలా దారికిరా. నేను ఒక థ్రిల్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు రోగి కోరుకున్నది వైద్యుడు ఇచ్చింది పాలు. ఆ అయితే ఇప్పుడు పని చెయ్యి. గ్రీన్లాండ్ హోటల్లో 2 రూములు బుక్ చెయ్యి. ఒకటి నాకు, ఒకటి మీకు. ముందుగా తను వస్తుంది, ఆ తర్వాత నేను వస్తాను. జాగ్రత్తగా ఉండు. ఆవు చిన్నదైనా పెద్ద గారితో కొట్టాలంటారు. జాగ్రత్త. ఓకే. Yes, come in. అవును, నీ పేరేమిటి? ఝాన్సీ. వాట్? ఝాన్సీ రాణి. లుక్ మిస్టర్ కమిషనర్ భద్రం, నా పోరాటంలో తొలి సమితివి నువ్వేరా? తను చేసిన పాపాలకి పరిహారంగా ఆత్మహత్య చేసుకున్న ఒక పోలీస్ కమిషనర్ అని ఉదయం అన్ని పత్రికల్లోనూ వస్తుంది. ఒక ఆత్మహత్య నా చెల్లెలు చేసుకున్నట్టు, రావయ్య మావయ్య చేసుకున్నట్టు నువ్వు చేసుకోవాలి. అంతకు ముందు నాకు మరణ వాగ్మూలం రాసివ్వాలి. నేను చేయకూడని తప్పులు చాలా చేశాను, అందుకే విషయం తీసుకుంటున్నాను. నా చావుకి ఎవరు బాధ్యులు కాదు. ఆహా, ఎంత అందంగా ఉంది నీ రాత. ఇంకొద్ది క్షణాల్లో చనిపోబోతున్నావు. ప్రశాంతంగా హాయిగా దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోబోతున్నావు. రమేష్, come on, hurry up. మిస్టర్ భద్రం, ఇక అంతా భద్రమే. శుభం. మంగళం భవతు. నమస్కారం. ముఖ్యాంశాలు. సిటీ పోలీస్ కమిషనర్ భద్రం ఐపీఎస్ హోటల్ గ్రీన్లాండ్ లో అనుమానాస్పదమైన రీతిలో చనిపోయి ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మంత్రివర్గ విస్తీకరణ చేపట్టింది. వార్తలు పూర్తి వివరాలతో. సిటీ పోలీస్ కమిషనర్ భద్రం ఐపీఎస్ హోటల్ గ్రీన్లాండ్ లో అనుమానాస్పదమైన రీతిలో చనిపోయి ఉన్నట్టు తెలిసింది. ఇది ఆత్మహత్యని పోలీసులు అనుమానిస్తున్నారు. హోటల్ రూమ్ లోంచి పోలీసులు భద్రం స్వయంగా రాసిన లేఖని స్వాధీనపరుచుకున్నారు. వివరాల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. తక్షణ ఎంక్వైరీ కోసం ఉన్నత పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.
ఇది ఆత్మహత్య కాదు, హత్యని నేను చెప్తున్నాను. ఇది పోలీసుల అజాగ్రత్త. అది కాక ఇంకేంటి? చూడు దివాకర్, ఊరికి ఆవేశపడకు. పోలీస్ కమిషనర్ మరణం ఆత్మహత్యని పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసింది. అంతేకాదు, చనిపోయే ముందు పోలీస్ కమిషనర్ తన స్వహస్తాలతో రాసిన ఉత్తరం కూడా దొరికింది. అందుకనే చెప్తున్నాను ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని. అందువల్ల ఈ కేసుని వీలైన తొందరలో మంచి ఆఫీసర్కి అప్పచెప్పండి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ తృప్తిగా లేదని ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే దివాకర్, ఆ విషయం నాకు వదిలే. ఇక నువ్వు వెళ్ళు. హలో, అవును సార్, ఇప్పుడే వచ్చారు. ఒక్క నిమిషం సార్. ఎస్, కమిషనర్ అరవింద్ హియర్. నేను దివాకర్ని. ప్రయాణం హ్యాపీగా జరిగిందా? అవును సార్. వచ్చేటప్పుడు దారిలో ఏదో గొడవ జరిగిందని తెలిసింది. ఏదో చిన్న గొడవలేండి. పోతే ఒక చిన్న విషయం, దాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు. వాళ్ళని వదిలేయి. అది వీలు కాదు సార్. ఇప్పుడు గనక వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఇంకా చెలరేగిపోయే అవకాశం ఉంది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నాకు బాగా తెలుసు. వాళ్ళని వదిలేసాయి. సారీ సార్, చట్టాన్ని అతిక్రమించడం నా వల్ల కాదు. చూడు రమేష్, ఇది నా తలరాత. పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితం అంటారే, అలాగా నేను అనుభవించక తప్పదు. మరి నీకో ఇది జీవితాన్ని పణంగా పెట్టే ఆట. ఈ జీవితం మీద నాకు విరక్తి పుట్టింది, అందుకే చెప్తున్నాను. ఈ యుద్ధంలో చావడానికి కూడా నేను సిద్ధమే. రమేష్ ప్లీజ్. సారీ. నాకు తెలియదు సార్. నా చిన్న కూతురు నాకు దూరం అయిపోయింది. పెద్ద కూతురు కూడా దూరం అవుతుందేమోనని పిచ్చాసుపత్రిలో పడేశాను. కానీ ఇప్పుడు ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అది అమాయకురాలు సార్. 2 హత్యలు చేసింది నీ కూతురు ఝాన్సీ. ఇది న్యాయం అంటావా? ఎలా అంటాను సార్? కానీ ఎవరికి ఏ ద్రోహం చేయలేదు నా పిల్లలు. నన్ను నమ్మండి సార్, నా పిల్లలు నేను అలా పెంచలేదు. నా మాట నమ్మండి.
చూడండి, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నా డ్యూటీ నేను చేస్తున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను వస్తాను. మనం వెతుకుతున్న వ్యక్తి ఇతనే కదా? 30 ఏళ్ళు ఉంటాయా? జాన్సీని మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన తీవ్రవాది. ఇతను విప్లవకారుడు. పేదల నోళ్లు కొడుతూ కోట్లు సంపాదించుకుంటున్న ఎందరో పెత్తందారులను, రాజకీయ గుండాలను చంపి ఎన్నోసార్లు జైలు శిక్ష అనుభవించాడు. బట్ నాకు కావాల్సిందే ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇతని పేరు రమేష్ చౌదరి సార్. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నక్సలైట్గా మారాడు. మంచి సంప్రదాయ కుటుంబంలో పుట్టాడు. అయినా ఎప్పుడూ తండ్రితో గొడవ పడేవాడు. పుష్కలంగా డబ్బు, ఎంతో తెలివి ఉన్న ఈ కుర్రాడు ఇలా ఎందుకు మారాడో నాకు అర్థం కావడం లేదు. పేరేంటి? రమేష్. అతని పేరు కాదయ్యా, నీ పేరు? బాలు సార్. చాలా బాగుంది. ఓకే, ఝాన్సీకి ఇతనికి ఏమిటి సంబంధం? నాకు తెలిసి మెంటల్ హాస్పిటల్లోనే వీళ్ళిద్దరికి పరిచయం అయింది. అంతకు మించి వీళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదు సార్. చాలు చాలు. ఈ కేసు విషయంలో మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? సార్, వాళ్ళు కంప్లైంట్ చేసింది మామూలు వ్యక్తుల మీద కాదు, గొప్ప వాళ్ళ మీద కాదు. అదేం కాదు సార్, వాళ్ళు సరైన సాక్ష్యాధారాలతో కంప్లైంట్ చేయలేదు. అందుకే ఇలా చూడు, మనకెవరైనా కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించాల్సిన బాధ్యత మనదేనయ్యా. ఇడియట్. కాదరేనా? నేను మినిస్టర్ దివాకర్ని. నేను ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నాను. వెంటనే రా. నా కార్ రిపేర్లో ఉంది సార్. నా ఫ్రెండ్ది టాటా సుమో ఉంది, అది పంపిస్తాను. అందులో బయలుదేరి వచ్చాయి. ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. వెంటనే బయలుదేరా. ఓకే? నేను ఝాన్సీని. నేను రమేష్ చౌదరి. నువ్వు అరిచి గోల చేసినా నిన్ను రక్షించడానికి నీ మిత్రులు ఎవరు ఇక్కడికి రాలేరు మిస్టర్. నన్ను వదిలేయండి, నాకే పాపం తెలియదు. మీకేం కావాలని ఇస్తాను. ఆ దేవుడి మీద ఒట్టు. ఏమడిగినా ఇస్తావా? ఏమడిగినా ఇస్తాను. నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తాను. నాకు నా చెల్లెలు కావాలి. ఏమిటి నువ్వు అనేది? చనిపోయిన వాళ్ళు బతికించే శక్తిని ఆ దేవుడు మనకి ఇవ్వలేదు కదా. అమాయకుల్ని చంపడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చాడా? లేదు. ఇది సెంట్రల్ జైల్లోని ఉరితాడు కాదు. నీకోసం ఎంతో ప్రత్యేకంగా నేను తయారు చేసిన ఉరితాడు. సావబోయే ముందు నీ పాపాల లిస్టు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నీ పాపాలకి పరిహారం ఇదే కనుక. దాన్ని మెడకి తగిలించుకో. రమేష్, రమ్మన్నారట.
నువ్వు నీ ఇన్వెస్టిగేషను బుల్షిట్. నువ్వు ఛార్జ్ తీసుకున్నాక క్రూరాతి క్రూరంగా ఒక మనిషిని హత్య చేశారు. దానికి నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకున్నావు నాకు తెలియాలి. విత్ ఇన్ 24 hours ఐ ఎక్స్పెక్ట్ ఏ కాల్ ఫ్రమ్ యూ, ఏ మెసేజ్, ఏ పాజిటివ్ మెసేజ్ ఫ్రమ్ యూ. సార్, రమేష్ రమేష్ ఇక సరెండర్ అవ్వడం మంచిది. డోంట్ మూవ్. వస్తాం. బాయ్. చెప్పరా, ఎక్కడ్రా చచ్చిపోయింది నీ ప్రియురాల అక్క? చెప్పరా, చెప్పు. పాపం వీడిని వదిలే. నిజంగా వీడికి ఏం తెలీదు. నువ్వు ఝాన్సీ గురించి తెలుసుకోవాలి, తెలుసుకునే తీరాలి. అప్పుడేనయ్యా మా పని సులభం అవుతుంది. వెళ్ళి ఆ పని మీద ఉండు. పోతే మన మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు. అర్థమైందిగా? వెళ్ళు. కమిషనర్ అరవిందరాజ్ తన రిపోర్ట్ను ముఖ్యమంత్రికి పంపించారంటే మినిస్టర్ దివాకర్ మళ్ళీ మామూలు దివాకర్ అవుతాడనే కదా నువ్వు చెప్పబోయేది? అంతకంటే అవమానం ఉండదు. అది జరగకూడదు. మామూలు దివాకర్ నుంచి మంత్రి దివాకర్గా ఎదగడానికి నేను ఎన్నెన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. నేను తెగించిన వాణ్ణి. పదవిని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎలాగైనా కిల్లర్ ఝాన్సీని పట్టుకోవాలి. నేను కష్టపడి సంపాదించుకున్న నా సామ్రాజ్యాన్ని అది కూలదోయక ముందే నేను దాన్ని చంపేయాలి. తెలిసిందా? సార్, అది వద్దు, నువ్వేం చెప్పద్దు. దానికి ఏం చేయాలో నాకు తెలుసు. హలో, నేను దివాకర్ని. ఏం బ్రదర్, బాగున్నారా? ఏంటి విషయం చెప్పు. నాదో చిన్న ప్రాబ్లం. అలాగా? దాన్ని నువ్వే సాల్వ్ చేయాలి. బ్రదర్, నువ్వేం భయపడకో. నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఓకే.
భయపడ్డావా? నో సార్. నీకోసం వెయిట్ చేస్తున్నాను. దేనికి సార్? డైరెక్ట్గా విషయానికి వస్తాను. నువ్వు తయారు చేసిన రిపోర్ట్ నుండి మంత్రి దివాకర్ గారి పేరు తొలగించాలి. వాట్ డూ యూ మీన్ సార్? కూల్ డౌన్. డిపార్ట్మెంట్లో ఇది సర్వసాధారణం. చేర్పులు మార్పులు సహజమేనయ్యా. నో సార్, అలాంటి పని నేను చేస్తాను మీరు అనుకోకండి. చూడు, నీది ఉడుకు రక్తం, ఐ మీన్ క్రేజ్. నేను నీ వయసు దాటొచ్చిన వాడిని, నాకు తెలుసు. లేదు సార్, మీకు అసలు ఏం తెలీదు. ఆపు, నువ్వు నాకు నేర్పించొద్దు. యూనిఫామ్ వేసుకున్న పొగరు నీకు. ఇది యూనిఫామ్ వేసుకున్న పొగరు కాదు సార్, నాకున్న ఆత్మాభిమానం. అవును, చట్టానికి చిన్న పెద్ద తేడా ఉంటుందా సార్? గుడ్, వెరీ గుడ్. నీ నిజాయితీ నాకు నచ్చింది. ఆ నిజాయితీ నిన్ను నీ ఊరికి రప్పించింది. డేర్గా ఉండొచ్చు, కానీ అంత ఓవర్గా ఉండకూడదు. ఆవేశం అన్ని వేళలా పనికిరాదు. నా మాట విను. ఇక నువ్వు కష్టపడకుండా 10 జన్మలకు సరిపోయేంత డబ్బు నేనిస్తాను ఈ క్షణమే. 10 జన్మలు కాదు, 100 జన్మలు నువ్వు ఇచ్చే డబ్బుతో బతకడం కంటే ఒక్క నిమిషమైనా నీలాంటి నీచుల్ని ఎదిరించి బతకడమే నాకు ఇష్టం. చూడు అరవింద్, ఈ మాటలు స్టేజ్ మీద చెప్పి చప్పట్లు కొట్టించుకోవడానికి పనికొస్తాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, లేదంటే అనవసరంగా నీ ఒళ్ళు హూనమవుతుంది. అది నాకు కాదు, నీకు, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న నీలాంటి వాళ్లకు. చెయ్యెత్తావో ఏం చేస్తావురా?
Ah!